ఇప్పుడు మీ కుటుంబంలో మీ తండ్రి గారి వైపు చనిపోయిన 7 తరాలు, తల్లి గారి వైపు చనిపోయిన 3 తరాలు, మీరు ఇవన్నీ కూడాను పేర్లు తెచ్చుకొని ఆ పేర్లు చదువుతూ చివరన ఆ నీళ్లు ఈ అరచేతిలో పోసుకున్న తర్వాత ఈ యొక్క బొటనవేలి గుండా ఈ నీళ్లు పోవాలి. బొటనవేలి గుండా నీళ్లు పోతే అప్పుడు తర్పణం, ఈ పితృ తర్పణం ఈ వేలుతో చేయాలి. కాబట్టి అరచేతిలో వేసుకొని ఈ విధంగా తర్పణం ఆ పేరు చదువుతూ తర్పయామి. ఉదాహరణకి తండ్రి గారి పేరు వెంకటేష్ అనుకోండి, మా తండ్రి గారు వెంకటేష్, మీ గోత్రం చెప్పుకొని వెంకటేష్ తర్పయామి అంటూ 3 సార్లు తర్పణం వదిలేస్తే సరిపోతుంది. ఈ విధంగా పితృ కార్యక్రమం చేసినట్లయితే, ఎందుకనంటే అమావాస్య రోజున మన ఇంటి గుమ్మం దగ్గర ఆ పితృదేవతలు ఎదురు చూస్తారట. మన వంశంలోని వారసులు ఆ రోజున వారు పెట్టేటువంటి పిండ ప్రదానము తర్పణాలు వచ్చిన తర్వాత ఆ యొక్క శక్తిని తీసుకొని మళ్ళీ వాళ్ళ లోకానికి వెళ్ళిపోతారు. అందుకనే ఆకలి దప్పులు తీరుతాయి. ఆకలి అనంటే మనకు భోజనం, దప్పిక అంటే దాహం వేసేది. మనలాగానే మరణించినటువంటి పితృదేవతల ఆత్మలకి ఆకలి దప్పులు ఉంటాయమ్మ. ఆ ఆకలి దప్పులు చేసేటువంటిది పిండ ప్రదానం తర్పణాల వల్లనే తీరుతాయి. అయితే ఇక్కడ వీక్షించేటువంటి 10 టీవీ ప్రేక్షకులు కూడా చాలామందికి సంవత్సరంలో ఒక్కసారి చేస్తే సంవత్సరమంతా ఆ పితృదేవతలకి ఎలా వెళుతుంది, ఒకరోజు చేస్తే సరిపోతుందా అని చెప్పి మన కాలానికి ఉన్నటువంటి లెక్కలో వేసుకుంటారు. మన కాలం సంవత్సరం అంటే 365 రోజులు, అంటే 6 నెలలు వాళ్ళకిలో, వాళ్ళ పితృలోకంలో 6 నెలలు వాళ్ళకి ఒక పగలు, 6 నెలలు ఒక రాత్రి. వాళ్ళకి ఒక రోజు మనకు ఈక్వల్ టు మనకు 365 రోజులు మన కాలానికి. కాబట్టి ఒకరోజు మనం పిండ ప్రదానం తర్పణం చేస్తే వాళ్ళకి, అనగా సంవత్సరంలో ఒకరోజు చేస్తే ఆ సంవత్సరం అంతా ఒకరోజు కింద వాళ్ళకి క్యాల్కులేషన్, కాబట్టి వాళ్ళకి వెళుతుంది. అంటే మరి మరణించిన వాళ్ళందరూ స్వర్గలోకంలో నరకం లోకంలో ఉంటారా, మళ్ళీ ఎక్కడ ఉండరా, మరి వాళ్ళకి ఎలా వెళుతుంది అని అంటారు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మరణించిన తర్వాత మళ్ళీ పుట్టడం సహజం, మళ్ళీ పుట్టిన వాళ్ళు మరణించక తప్పదు. కాబట్టి ఇప్పుడు మానవ జన్మ ఎత్తుంటారు మన తల్లిదండ్రులు లేదా మన బంధువులు, మళ్ళీ వచ్చే జన్మలంటూ ఎత్తినప్పుడు అది ఏ జన్మ ఎత్తుంటారో తెలియదు. సరీసృపాలుగా ఎక్కవచ్చు, చేపలుగా ఎక్కవచ్చు, జంతువులుగా జన్మించవచ్చు, ఇంకా ఏ రకమైనటువంటి జీవినైనా కానీ పుట్టవచ్చు. కాబట్టి మనం ఒకరోజు చేసేటువంటి పిండ ప్రదానం తర్పణాలు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళకి ఆహారంలో మార్పు చెందుతుంది. ఉదాహరణకి ఒక ఆవుగా జన్మించారు అని అనుకుందాం. ఆ ఆవుకి ఆ సంవత్సరం మొత్తం కూడా గడ్డి దొరుకుతుంది. లేదు ఒక చేపగా జన్మించారనుకుందాం, ఆ సంవత్సరం మొత్తం కూడా ఆ నీటిలో తగు ఆహారం వాళ్ళకి దొరుకుతుంది. కాబట్టి ఈ రోజున మనము ఈ రోడ్డు పక్కన, అలాగే ఈ రైల్వే ట్రాకుల దగ్గర ఉంటారు కొంతమంది, భోజనానికి అలమటిస్తూ ఉంటుంటారు. అంటే వాళ్ళకి తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి బట్టలు ఉండవు. ఇవన్నీ ఉండవు అని అన్నప్పుడు వాళ్ళకి ఎందుకు ఈ ఆకలితో దుర్భిక్షను అనుభవిస్తున్నారంటే, వీళ్ళు ఈ జన్మలో మానవులుగా పుట్టారు, అంతకుముందు మళ్ళీ జన్మలో మానవులుగా పుట్టుంటారు, ఎక్కడో ప్రదేశంలో ఎవరి వంశంలోనో ఎవరి కడుపునో పుట్టుంటారు. వాళ్ళని కన్న వాళ్ళు వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిండ ప్రదానాలు చేయలేకపోవడం, తర్పణాది కార్యక్రమాలు చేయలేకపోవడం వల్ల వాళ్లకు జన్మ ఎత్తి ఆ యొక్క ఆహారాన్ని వాళ్ళ వంశంలో ఉన్నవాళ్ళు పిండ ప్రదానం చేయలేకపోవడం వల్ల ఈ యొక్క జన్మలో వాళ్ళకి సంవత్సరం పొడుగుతా కాదు ప్రతిరోజు అన్నం దొరకదు, ఆకలితో దుర్భిక్షంతో అలమటిస్తున్నారు. అంటే ఏంటనంటే ఈ విధమైనటువంటి స్థితి ఎక్కడ వస్తుందంటే, ఏ యొక్క దేశంలోనైతే ఆకలితో అలమటిస్తున్నటువంటి మనుషులు ఉంటారో వాళ్ళు గత జన్మలలో ఎక్కడో పుట్టుంటారు, వాళ్ళ వారసులు పిండ ప్రదానాలు చేయలేకపోవడం వల్ల వాళ్ళకి కలిగేటువంటి దౌర్భాగ్య స్థితి ఇది అని చెప్పవచ్చు. కాబట్టి ఇకనైనా కానీ మనము ఈనాడు శాశ్వతం కాకపోవచ్చు, మనం ఏ రోజో ఒకరోజు ఈ శరీరాన్ని వదిలిపెట్టిపోవాల్సిందే. మళ్ళీ మనం జన్మ ఎత్తినప్పుడు మనకు ఇటువంటి దౌర్భాగ్య స్థితి మన నెక్స్ట్ జన్మలో రాకూడదనంటే మనం చేస్తూ ఉండాలి కార్యక్రమాలు, మనల్ని చూసి మన పిల్లలు చేస్తూ ఉంటారు. ఇది మన దేశ సంస్కృతిలో అంతర్భాగము, ఆచార వ్యవహారాల్లో. కాబట్టి ఈ యొక్క పుణ్యతిథి రోజున అందరూ కూడా గతించినటువంటి తమ తల్లిదండ్రుల యొక్క ఆత్మతృప్తి కోసం ఈ యొక్క పిండ ప్రదాన కార్యక్రమం అనేటిని జరిపించుకోండి. ఈ యొక్క అమావాస్య, సోమవతి అమావాస్య రోజున విశేషమైనటువంటిది, అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అమావాస్య సోమవతి కలిసినటువంటి అలభ్య పుణ్యతిథి, మహాదుర్లభమైనటువంటి సోమవతి అమావాస్య రోజున సాయంకాలం 6 తర్వాత మా పీఠమాధ్వర్యంలో వారాహి మాత హోమము, ప్రత్యంగిర హోమము, బగళాముఖి హోమము, రాజశ్యామల హోమాలు కేవలం పర్ హెడ్ 1500 రూపాయల రుసుముకి చేయించడం జరుగుతుంది. సాయంత్రం